Chitrapati Pardevatan Bhagavati Sri Radhe Sri ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. ఓం. అందుకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్కారం. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో 18 నామాల వరకు మనం చదువుకున్నాము. 18వ నామం యోగ అనే నామం చదువుకున్నాము. ఇప్పుడు మనం చదువుకోవాల్సింది 19వ నామం. 19వ నామంను యోగ విధాం నేత అనేది అనేటువంటిది 19వ నామం విష్ణుమూర్తిది. దాని గురించి ఇవాళ చదువుకుందాం. దీన్ని చదువుకునే ముందు మనం ఒక చిన్న యోగము అనే దానికి పైన నిన్న చెప్పుకున్నాము. దాన్ని మరొకసారి మనం చెప్పుకుందాం. ఏంటంటే యోగంలో యోగానికి యోగా 8 అంగాలు ఉంటాయి. అంటే 8 పార్ట్లు ఉంటాయి అన్నమాట. 8 విభాగాలు. అందుచేతనే దాన్ని అష్టాంగములు అంటారు వాటిని. దాని చేత ఈ అష్టాంగాల చేత నిర్వర్తించబడేది కనుక దీన్ని అష్టాంగ యోగం అని అంటారు అనమాట. దీంట్లో మనం మొట్టమొదటిది ఏంటంటే మనం చేయాల్సింది యోగంలో ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతోటి వదలటం. అలాగే మళ్ళీ కుడి ముక్కుతోటి పీల్చి ఎడమ ముక్కుతోటి వదలటం. మళ్ళీ అట్లాగే ఎడమ ముక్కుతోటి పీల్చి కుడి ముక్కుతోటి వదలటం. ఈ విధంగా చేయాలన్నమాట దాన్ని మనం. దీన్నే ప్రాణాయామం అని కూడా మనం అనొచ్చు అన్నమాట దీన్ని. అంటే ఈ ప్రాణాయామం చేయటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనలో ఉండేటువంటి ప్రాణశక్తి మన అదుపులోనికి తీసుకురావడానికి సహాయపడుతుంది అన్నమాట ఈ ప్రాణాయామం. ప్రాణాయామం అనే దాంట్లో 2 మాటలు ఉన్నాయి. ప్రాణ యామము అని చెప్పి, ఆయామము అని చెప్పి. ఇక్కడ యమము అంటే సంయమనము లేకపోతే అదుపులో ఉంచుకోవటం అని అర్థం. దేన్ని అదుపులో ఉంచుకోవాలి మనం? ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోవాలి. అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తితో మన దశవాయువులు ఉన్నాయన్నటువంటివి
ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అనేటువంటి 5 కూడా అతి ముఖ్యమైనటువంటివి అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈ 5టిని కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు అనమాట ఈ ప్రాణాయామం చేయటం వల్ల. ఈ రకంగా ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన ఇంద్రియాలన్నీ కూడా మన అదుపులో ఉంటాయన్నమాట. కనుక మనం పీల్చినటువంటి గాలిని లోపల గనక మనం ఉంచినట్టయితే, కొంచెం సేపు నిలపగలిగినట్టయితే దాన్ని కుంభకము అంటాం మనం. అలా గాలిని నింపడం, గాలిని మన శరీరం లోపల కొంచెం సేపు అయినా కానీ ఉంచటాన్ని కుంభకము అంటాం. ఆ కుంభకాన్ని చేయటం కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తారనమాట. ఇంచేత ప్రాణాయామం చేయటం వల్ల అన్ని రోగాలు నశించడమే కాకుండా మనలో ఒక తెలియని ఉత్తేజాన్ని కలిగిస్తుంది అనమాట అది. అంతేకాదు, దానివల్ల సత్వగుణం కూడా మనకు అలవాటు పడుతుంది అనమాట. మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఒక అన్ని వ్రతాల కన్నా, ఉపవాసాల కన్నా కూడా ఈ ప్రాణాయామం చేయటం అనేటువంటిది అధిక ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఎంతటి అధిక ఫలాన్ని ఇస్తుందంటే, మనం రోజుకి ఒక చుక్క నీళ్ళు తాగి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసామనుకో, లేకపోతే తపస్సో లేకపోతే ఇంకేదైనా చేసామనుకో, దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రాణాయామం చేయటం వల్ల అని చెప్పి మన శాస్త్రాలు చెప్తుంటాయి అన్నమాట. ఇది మొట్టమొదటి దశ అన్నమాట. కనుక ప్రాణాయామం చేయటం అనేటువంటిది ఇది యోగంలో ఒక భాగం అన్నమాట ఇది. ఇది మొదటి దశ. ఇక రెండో దశ ఏంటి అంటే ధారణం. ధారణ చేయటము అంటే దేని ధారణం చేయాలి? చిత్తాన్ని నిలపాలి. మనలో ఉండేటువంటి మనస్సుని నిలుపుకోవాలి. ఇక్కడ చిత్తము అని మనసు 2 పర్యాయ పదాలుగా నేను తీసుకోవట్లేదు. ఒకే పదంగా నేను తీసుకుంటాను ఇక్కడ. మనం ఎక్కడున్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, మన మనసును మనం అదుపులో పెట్టుకోవాలి. అందుకనే దాన్నే మనం చిత్తము అని కూడా మనం అంటాం అనమాట. ఆ చిత్తాన్ని అదుపులో పెట్టుకోవాలన్నమాట. దాన్ని దాన్ని ధారణ అంటారనమాట. ఈ ధారణ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనం మనం అనేక రకాలు చెప్పుకున్నాం. దాంట్లో సంచిత కర్మని, ఆగామి కర్మని మనం చెప్పుకున్నాం. అవి 2 కూడా నశిస్తాయి అని చెప్పి మనకి యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. ఇక మూడో దశ ఏంటి అంటే ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం యొక్క ఇదేంటి అంటే, మన ఇంద్రియాలని విషయభోగాల నుంచి దూరంగా ఉంచటాన్నే మనం ప్రత్యాహారం అని చెప్పచ్చు అన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మన మనసును మనం కంట్రోల్‌లో పెట్టుకొని ఇహపరమైనటువంటి విషయ వాంఛలకు లోను కాకుండా నిలపటాన్ని కాపాడుకుంటాన్ని ప్రత్యాహారం అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇంకొక ఇంకోటేంటి అంటే, నాలుగో స్టెప్ ఏంటి అంటే ధ్యానం. ఈ ధ్యానం వల్ల మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా, కామక్రోధుల వాళ్ళని అరిషడ్ వర్గాలని మనం చెప్పుకున్నాం ఇదివరకు. అందుకని ఒకటే పదం అరిషడ్ వర్గాలు అని చెప్తున్నాను. ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా జయించడం జరుగుతుందనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటండి అంటే, తాత్విక చింతన పెరుగుతుంది. తాత్విక చింతన పెరిగి జీవుడికి, పరమాత్మకి తేడా ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి, భావం మనకు కలుగుతుందన్నమాట. దాన్ని మనం ధ్యానం అని కూడా మనం అనొచ్చు అనమాట. ఇక ఐదోది యమము.
ఈ యమము అనేటువంటిది అంటే ఒక విషయం మీద తదేకంగా ఏకాగ్రంగా తదేకంగా అంటే ఏకాగ్రతతోటి మనసు నిలపటాన్ని యమము అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఒక విషయం మీద ఒక మనసు నిలుపుకుంటాం కానీ ఒక పని చేయాలనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పద్ధతులు మనం పాటించాల్సి ఉంటుంది. దానికి సరిపడేటువంటి పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఆ దాని యొక్క ఫలితం మనకు వస్తుందన్నమాట. ఇక ఆరో స్టెప్ అంటే నియమం అనమాట. ఈ నియమంలో ఉండేటువంటి ఇదేంటి అంటే ఎప్పుడైతే మనం ఏకాగ్రత పెంచుకున్నామో ఒక విషయం మన మనలో ఏకాగ్రత మన మనలోకి వచ్చిందో దాంతో పాటు మనకేం ఇంకోటి ఆ లక్షణం ఏమవుతుందంటే కొంచెం సిస్టమేటిక్‌గా ఉంటే బావుంటుంది కదా! అన్న భావన కలుగుతుంది. అంటే అప్పటి వరకు లేవంటే అవి లేవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఈ సిస్టమాటిక్‌గా చేసినందు వల్ల మనం ఫలానా అచీవ్ కావచ్చు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. దాన్ని నియమము అంటాం. తర్వాత ఆసనం. ఏడవ దశ ఆసనం. ఎప్పుడు కూడా మనకేంటంటే మనం ఒక సిస్టమాటిక్ లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఎట్లా పడితే అట్లా కూర్చోలేము. ఎట్లా పడితే అట్లా మనం సంభాషించలేము. కనుక మన అంటే ముఖ్యంగా చేతులు, కాళ్ళు గాని, నోరు గాని వీటన్నిటిని కూడా మనం ఎట్ట పడితే అట్ట కదల్చలేమనమాట. అంటే ఒక కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే మనకు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఒకటుంది. భగవంతుడి మీద భక్తి మనసు నిలుపుకోవటం అనేటువంటిది. దాన్నే మనం ఆధ్యాత్మిక చింతన అంటాం. భగవంతుడి యొక్క ఆలోచన కలిగి ఉండటం. భగవంతుని ఆలోచన కలిగి ఉండటం. ఇక్కడేమవుతుందంటే దానికి కూడా ఒక కొన్ని ఒక రకమైనటువంటి పోస్టర్స్‌లో అంటే కొన్ని రకమైనటువంటి భంగిమల్లో మనం కూర్చున్నప్పుడు మనకి దాని మీద ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందనమాట. దాన్నే ఆసనాలు అంటాం. యోగ పరంగా తీసుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి ఆసనాలున్నాయి. తర్వాత ముద్రలు ఉన్నాయి. ఆ ఆసనాల్లో ముద్రలు ఉన్నాయి. ఇక్కడేంటంటే ఆసనాలు ముందర కూర్చోటం వరకు. ఈ కూర్చున్న తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం చేసేటువంటి ధ్యానము మనలో నిలుపుకున్నటువంటి ఆ ధారణ ఏదైతే మనం చేసుకున్నామో, ఏదైతే మనం కావాలని అనుకున్నామో, అంటే పరమాత్మ చింతన కావాలనుకున్నాం. దాన్నే ధారణ మనలో. అదే నిలుపుకున్నాం మన మనసులో. మన ధ్యేయం పరమాత్మని చేరటం. ఈ 3 గనక ఏకమైతే అదే సమాధి స్థితి అంటారనమాట. మళ్ళీ దీంట్లో ఇంకా రకాలున్నాయి. అంతవరకు వద్దు మనకి. సమాధి స్థితి వరకు. అంటే ఈ మూడిటిని ఏకం చేయటం. అంటే మన కోరిక, నిలుపుకున్న దాన్ని మనం ఎలా నిలుపుకుంటున్నామో దాన్ని మొత్తం మూడిటిని కూడా ఏకం చేసినట్టయితే, ఏకం చేసే మనసుని నిలిపినట్టయితే దాని మీద దాన్నే మనం సమాధి అంటాం. ఈ సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే బయట విషయాలన్నీ కూడా మనకి ఏమి తెలియవనమాట. బయట ఏం జరుగుతోంది అన్న విషయం మనకు తెలీదు. ఏవండీ ఆ స్థితిలో మనం ఎంతసేపు ఉండగలము అంటే మన సాధనను బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా సమాధి స్థితిలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి పరమాత్మ దర్శనం కలగటం ఒకటి, మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండటం ఒకటి, ఇలాంటివి జరగటానికి అవకాశం ఉన్నదన్నమాట. ఇలా మనకున్నటువంటి ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి 8 అంగాలని, 8 భాగాలన్నమాట ఇవి. దశలు. ఒక యోగం చేయటానికి యోగా పురుషుడిగా మనం మెలగాలి అన్నప్పుడు, యోగ పద్ధతిలో మనం మెలగాలి అనుకున్నప్పుడు, ఈ 8 పద్ధతుల్ని మనం అలవర్చుకోవాలి. ఆటిని అష్టాంగాలు అంటాం. వీటిని మనకు కల్పించేవాడు ఎవరయ్యా అంటే ఆ పరమేశ్వరుడే. అందుచేతే ఆయన యోగః అని చెప్పబడుతున్నాడు అని చెప్పి మనం 17వ 18వ నామంలో మనం చదువుకున్నాం దాన్ని.
ఎందుకంటే జస్ట్ మొత్తం నామం అంతా రిపీట్ చేయకుండా యోగము అంటే మళ్ళీ ఒక్కసారి మనం చదువుకున్నాం అనమాట ఇప్పుడు. నవ యోగ విధాం వేద నేత, యోగ విధాం నేత 18 అనమాట. మనకి యోగాలో కర్మయోగం అని, భక్తి యోగం అని, ఇలా రకరకాలైనటువంటి యోగాల గురించి మనకి ముఖ్యంగా భగవద్గీతలో బాగా చెప్పారు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక భక్తుడు ఎలా ఉండాలి, కర్మలు చేసిన ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు చెప్పారు. గీతా శాస్త్రాల్లో కూడా చెప్పారు. కృష్ణ పరమాత్మ గీతలో యోగక్షేమం వహామ్యహం అన్నారు. అందుకని దాని యొక్క కర్మఫలం కానీ, కర్మయోగం కానీ, భక్తి యోగాన్ని కానీ అనుసరించే వాళ్ళకి దాని ఫలితం వచ్చే వరకు కూడా, అంటే ఆ ఫలితం మళ్ళీ వచ్చే ఫలితం వచ్చే వరకు ఒకటి, ఒక్కసారి ఏమవుతుంది అంటే మనం చేయటం వల్ల ఆ కర్మ ఫలం మనం ఎక్కడైనా డివేట్ అయినామంటే ఆ ఫలం కాస్త విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ విచ్ఛిన్నం కాకుండా కాపాడేవారు ఎవరై అంటే ఆ పరమాత్ముడే. అంటే కర్మ యోగాన్ని ఒక యోగంలో మనం ఒక యోగ పద్ధతిలో మనం నడుస్తున్నామంటే మన యోగ బంలో కూర్చోబెట్టేది ఆయన్ని, నడిపించేది ఆయన. యోగంలో మనం నడిపించేది ఆయనే, దాన్ని ఫలాన్ని ఇచ్చేటువంటిది కూడా ఆయనే. అంటే ఆ ఫలాన్ని ఇచ్చేది ఆయనే, ఆ ఫలాన్ని ఇచ్చే వరకు మనం రక్షించేది కూడా ఆయనే. అందుచేతనే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్పాడంటే యోగక్షేమం వహామ్యహం అని చెప్పి శ్రీకృష్ణ గీతలో చెప్పాడు అనమాట. సరే, యోగ విధానం, యోగ విధుడు. విధుడు అంటే తెలిసినవాడు అని అర్థం అనమాట. విధుడు అంటే తెలిసినవాడు అని అర్థం. ఏం తెలిసినవాడు? యోగం తెలిసినవాడు. యోగ విధుడు మనం చదువుకుంటున్నది యోగం గురించి కనుక యోగ యోగం తెలిసినవాడు లేదా యోగం పొందినవాడు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇది అటువంటి యోగం తెలిసినవాడు కానీ యోగం పొందినటువంటి వాడు, వీళ్ళందరి చేత కూడా, అటువంటి వాళ్ళందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు, నేత, లీడర్ అనమాట. ఈజ్ ద లీడర్. ఎవరు? ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే మనకి ప్రస్తుత విష్ణువే లీడర్ అనమాట మనకి. అంటే ఎవరైతే యోగాన్ని తెలుసుకుంటారో, తెలిసిన వాడు కానీ యోగాన్ని అభ్యసిస్తున్న వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అధినేత ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. అట్లా మన అనేక రకాల 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 108 ఉపనిషత్తుల్లో కూడా 20 ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే యోగం గురించి చెప్తాయి. అంటే ఈ యోగము అనేటువంటి దాని గురించి, అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటిది మనం చూడాలన్నమాట యోగానికి. కనుక మన దైనందిన అంటే మన దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో దీనికి యోగానికి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నదని మనం తెలుస్తుంది అనమాట. అంటే దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొని మనం దాన్ని అవలంబిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనకి ఇలా 108 ఉపనిషత్తుల్లోనూ క్షురికోపనిషత్తు అని ఒకటి ఉంది. అదేం చెప్తుందంటే ఎవరైతే యోగాన్ని ధరిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్తారు. అలాగే దీనికి మనం తాబేలు కనుక మనం తీసుకున్నట్టయితే ఆ తాబేలు యొక్క పైభాగం దప్పగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. తాబేలు ఏం చేస్తుందనమాట, బయటకు వచ్చేటప్పుడు కానీ ఏమన్నా వచ్చిన శత్రువుడు కానీ బయటకు నడిచేటప్పుడు దాని కాళ్ళన్నిటిని, 4 కాళ్ళని బయటికి తీసి దానిలో నుంచి నడుస్తుంది. ఎవరైనా వస్తున్నారు, శత్రువులు ఎవరైనా వస్తున్నారని కానీ ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటుంది. ఇలా తీసి పెట్టడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఒక సాధనలాగా అది చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనకు సాధన అనిపిస్తుంది. దాని నుంచి కృత్యం కావచ్చు. కానీ
అదేం చేస్తుందనమాట, ఒక సాధన అని మనం అనుకోవచ్చు అనమాట. ఇలా ఎప్పుడైతే అది లోపలికి కాళ్ళన్నింటినీ కూడా లోపలికి పెట్టేసుకుని ఉంటుందో, అట్లాగే మనం కూడా యోగా విద్యను అభ్యసించేటప్పుడు మనలో నవద్వారాలు ఉంటాయి అని చెప్పాము మనం చదువుకున్నాం. ఈ నవద్వారాలని కూడా నిరోధించేసి, అంటే క్లోజ్ చేయలేము మనం, నిరోధించి, వాటి యొక్క పనుల్ని కాసేపు నిరోధించి, గాలిని మనలో తీసుకొని, లోపలికి తీసుకొని, అంటే కుంభకం చేసి, ఆ గాలిని 48 మాత్రల కాలము, అంటే క్షణకాలం అనమాట. అంటే ఎంతకాలం? 48 క్షణాల సేపు కనుక మనం కుంభకం గాలిని మనలో నింపగలిగితే చాలా మంచిది అని చెప్పి చెప్తారనమాట. అంటే మనం ఎడానాడితో గాలిని లోపలికి పీల్చి మనం పింగళి నాడితోటి వదిలేస్తున్నాం అనుకోండి. ఇలా చేసేటప్పుడు మనలో మార్పులు అనేటువంటివి కలుగుతుంటాయి అని చెప్పి మనం చదువుకున్నాం. ఇలా ఒకటే కాదు, మన భావన ఎట్లా ఉండాలి అంటే, మన కాళ్ళు కానీ, మన చేతులు కానీ, మన శరీర భాగాలు కూడా ఇదే విధంగానే అంటే మన శరీరాన్ని ప్రాణశక్తితోటి నింపాలి అని దీని యొక్క అర్థం అనమాట. ప్రాణశక్తితోటి మనం నింపగలిగితే మనకి మనకి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి చెప్తాననమాట. యోగ సాధనలో చెప్తుంటారనమాట. ఇలా చేయటం వల్ల వీటన్నిటిని కూడా, అంటే యోగ సాధనలో చేయటం వల్ల మనకు కావాల్సినటువంటి, మన బాడీకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఏంటిది? విషయవాంఛలే మన బాడీకి ఆహారం. అప్పుడే మనం యాక్టివ్‌గా ఉంటాం. అంటే ఆధ్యాత్మిక చింతనలో ఈ విషయ చింతనలు అనేటువంటివి పనికిరావు. వీటన్నిటిని నిరోధించటము అనేటువంటిది దానికి ప్రతిగా చేస్తున్నాం కాబట్టి, ఈ ప్రక్రియని ప్రత్యాహారము అని అంటారనమాట. అంటే మన బాడీకి ఏం కావాలో అవి ఇవ్వకుండా ఉండటమే ప్రత్యాహారం అన్నమాట. అంటే మన బాడీకి కావాల్సిన విషయవాంఛలు గాని, కోరికలు, ముఖ్యంగా ఏంటంటే కోరికల్ని నిరోధించుకుంటాం అనేటువంటిది, ఒక రకంగా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రత్యాహారం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇంకోటేంటంటే, తేజోబిందోపనిషత్తు అనేది ఒకటి ఉందన్నమాట. వాటిలో కూడా ఆసనము, మూలబంధనము, దేహ సామ్యము, దృక్స్థితి, ప్రాణ సంయమనము, ప్రత్యాహారము, ధారణ, అంతర్ధ్యానం, ఆత్మధ్యానము, సమాధి అనేటువంటివి, ఈ అంగాలన్నీ కూడా మన వీటన్నిటికీ కూడా యోగానికి అంగాలు ఇవన్నీని. ఇవన్నీ కూడా పరమేశ్వరమయము, పరబ్రహ్మ చేతే, పరమాత్మని చేతే ఇవన్నీ కూడా జరపబడుతున్నాయి అని చెప్పి తేజబిందోపనిషత్తులో చెప్తుందన్నమాట. ఈ విధంగా, అలాగే యోగ తత్వోపనిషత్తు ఈ విధంగానే చెప్తుంది. ఇలా చేయటం వల్ల ఏంటి ఉపయోగము అంటే, మనకి మన శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మంత్రయోగం. మంత్రయోగము అంటే మంత్రశాస్త్రాన్ని గురించి చెప్పేటువంటి దాన్నే, దాన్ని మనం ఎక్వైర్ చేయడం అనేటువంటి దాన్ని మనం మంత్రయోగం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ మంత్రయోగంతో ఒక మంత్రశాస్త్రాన్ని మనం అభ్యసం చేయాలంటే దాదాపు 12 సంవత్సరాల కాలం మినిమం పడుతుంది అని చెప్పి మన మంత్రశాస్త్రంలో చెప్తారనమాట. 12, అందుకని పూర్వకాలంలో చిన్నప్పుడే పిల్లల్ని తీసుకువెళ్ళి 5 సంవత్సరాలుగా ఉపనయనం చేసేవాళ్ళు ఆ కాలంలోను. ఉపనయనం అవ్వంగానే గురువు ఆశ్రమానికి పంపించేవాళ్ళు. ఆ గురువు ఏం చేశారంటే తనకు తెలిసిన విద్యలన్నీ కూడా నేర్పేవాడు అనమాట. దాంట్లో భాగంగా ఒక మంత్రశాస్త్రం కూడా ఉంటుందన్నమాట. ఈ మంత్రశాస్త్రాన్ని అభ్యసించడానికి దాదాపు 12 సంవత్సరాల కాలం పట్టేదన్నమాట ఆ కాలంలో. ఈ మంత్రశాస్త్రాన్ని అభ్యసించి అప్పుడు ఏమవుతుందంటే, ఈ మంత్రశాస్త్రాన్ని అభ్యసించడంలో దాదాపు 12 సంవత్సరాల కాలంలో
అతనికి కొన్ని రకమైనటువంటి అతీత శక్తులు వచ్చేవి అనమాట. ఆ అతీత శక్తులు ఏంటాయి అంటే అనిమా సిద్ధులు అంటారు అనమాట. ఈ అనిమా సిద్ధుల్లో ఒకటి రెండు మాత్రమే నేను చెప్తాను. ఈ అనిమా సిద్ధుల్లో ఒకటి రెండు ఏంటాయి అంటే దూర సృష్టి, దూరశ్రవణం. అంటే ఎక్కడో ఉన్న వస్తువుని ఎక్కడో ఉన్న వాళ్ళని కానీ చూడగలగటం ఒకటి. తర్వాత ఎక్కడో ఉన్నటువంటి మాటల్ని వినటం కానీ అంటే దూరశ్రవణం. ఇలాంటి విద్యలు దొరుకుతాయి. ఇంకొకటి ఏంటి అంటే శరీరాన్ని చిన్నదిగా మార్చటం కానీ, ఎంత పొడవుగా కానీ, ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా కానీ మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే ఈ విషయంలో రామాయణ కాలంలో మనం తీసుకున్నట్టే సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళి లంకలో ఉంచాడు. రావణ వారేమో ఆంజనేయ స్వామిని పంపిస్తాడు సీత ఎక్కడుందో ఎత్తుకురమ్మని. సరే వీళ్ళు దాదాపు ధనుష్కోటి ప్రాంతంలో ఇప్పుడు అక్కడి నుంచి మన వాడు బయలుదేరింది వానర సైన్యం అంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకు ముందే జటాయు అంతకు ముందు ఇంకొక చోట కూర్చుని వాళ్ళు ఇక్కడ నా సముద్రాన్ని లంఘించాలి అన్నప్పుడు జాంబవంతుడు ఆంజనేయ స్వామి చెప్తాడు అనమాట. ఇది ఇన్ని యోజనాలు ఉన్నది, మేము ఎవరం దాటలేము, నువ్వు ఒక్కడవే దాటగలవు అని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే తన శరీరాన్ని పొడవుగా పెంచేసేసి ఆయన సముద్రాన్ని లంఘిస్తాడు, సముద్రం దాటుతాడు, లంకకు చేరుకుంటాడు. అది అది ఒక విద్య అనమాట. అలాగే లంకకు చేరుకున్న తర్వాత ఆ లంకకి కాపలా ఒక ఆమె ఉంటుంది లంకిని. ఆవిడ ఆంజనేయ స్వామిని చూసి అంటుంది, నువ్వు ఈ లోపలికి వెళ్ళలేవు, నన్ను జయించి లోపలికి వెళ్ళాలి, నువ్వు నాతో యుద్ధం చేయాలి, నువ్వు నేను ఆహారంగా నేను చేస్తాను, నా నాకు లోపల నా లోపలికి వెళ్ళాలి, నా శరీరంలోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామి సరేనని చెప్పి తన శరీరాన్ని పొడవుగా పెంచుతాడు. తన శరీరాన్ని పొడవుగా పెంచినప్పటికీ ఈ లంకెని కూడా ఏం చేస్తుందంటే తన నోటిని పొడవుగా పెంచేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేశాడంటే సడన్గా మళ్ళీ ఆయన నార్మల్ చిన్న అనురూపంలోకి వచ్చి ఆమె నోట్లోకి ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అనమాట. అమ్మా, నీ నోట్లోకి నేను ప్రవేశించాను కనుక నాకు లంకలోకి వెళ్ళడానికి దారి ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తాడు. అది అనిమాసిద్ధులు అంటే ఎంత శరీరాన్ని ఎంత పొడవుగా కావాలంటే అంత పెంచుకోవచ్చు, ఎంత తక్కువగా కావాలంటే అతి చిన్న ప్రమాణాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. ఇలాంటి 8 సిద్ధుల్లో ఇది ఒకటో రెండో రెండు ఇవి. ఇక మిగతావి ఇంకా ఉన్నాయి. అవన్నీ మనకు ప్రస్తుతానికి కావాల్సింది అదేనమాట. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతారు. ఇప్పుడు మంత్రశాస్త్రాన్ని అభ్యసించి దాన్ని ప్రాక్టీస్ చేసి తపం ఆచరించినప్పుడు ఇలాంటి సిద్ధులు కలగటానికి అవకాశం ఉందన్నమాట. ఇక లయయోగం, చిత్తలయం. లయయోగం అంటే మనసుని లయం చేయటం. ఎక్కడ లయం చేయాలి, అసలు లయం అంటే ఏంటిది? మనం ఎప్పుడైనా కానీ పరమాత్మని గురించి కూర్చున్న అనుక్షణం కూడా మన మనస్సుని పరమాత్మని మీద కేంద్రీకరించినట్టయితే, అంటే మన చిత్తాన్ని లేదా మన మనస్సుని పరమాత్మని మీద నిలిపితోనే మనం లయం అని చెప్పుకోవచ్చు అనమాట. కనుక
దీన్ని మనం చిత్తలయము అని అంటాం అనమాట. అలాగే మనకి ఇవన్నీ చేయాలన్నప్పుడు కొన్ని ఆసనాలు కూడా ఏమైనా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఆసనం సిద్ధాసనం అని, పద్మాసనం అని, సింహాసనాసనం అని, భద్రాసనం అని, ఇలా అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే అష్టాంగ యోగం. అష్టాంగ యోగం కాదు, రాజయోగం. మనం ఇందాక మనం చదువుకునేటప్పుడు 8 అంగాలు ఉంటాయి యోగానికి అని చెప్పుకున్నాం. ఈ యోగాన్ని తెలుసుకున్నప్పుడు ఈ యోగంతో అష్టాంగం అష్టభాగాలతోటి మనం కనుక యోగాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మనమేమిటో మనకు తెలుస్తుంది. అంటే పరమాత్మ గురించినటువంటి జ్ఞానం తెలుస్తుంది అని చెప్పాం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అని చెప్పారు? మనలోనే ఉన్నాడు అని చెప్పారు. అంటే సస్వరూప జ్ఞానము. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తుందనమాట. దీన్నే రాజయోగం అని కూడా యోగ శాస్త్రంలో అంటారనమాట. ఓకే. బాగుంది. తర్వాత సత్య చక్రభేదం. మనలో సప్త చక్రాలు ఉన్నాయని తెలుసు మనకి. ఆజ్ఞా చక్రం వరకు కలుపుకుంటే, ఆజ్ఞా చక్రం మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు చూసుకుంటే 6 చక్రాలు ఉన్నాయి. 3 గ్రంథులు ఉన్నాయి. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, ఈశ్వర గ్రంథి అని చెప్పి 3 గ్రంథులు ఉన్నాయి. అంటే గ్రంథి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జంక్షన్ పాయింట్ అన్నమాట. మనలో ఉండేటువంటి నరాలు గానీ, ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి భాగాలకి అక్కడ కలుస్తాయి అన్నమాట కొన్ని కొన్ని. అట్లాగే ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటాము. ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్ళాలి అనుకోండి. ఆ ప్లేస్‌కి వెళ్ళాలని ఇటొక దారి వస్తుంది, ఇటొక దారి వస్తుంది, ఇంకొక దారి వస్తుంది అట్లా అన్నమాట. అలాంటివి మనలో 3 ముఖ్యమైనటువంటి జంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ జంక్షనే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, ఈశ్వర గ్రంథి. అంటే ఆ అక్కడి నుంచి వేరు వేరు భాగాలకి మనకేమవుతాయంటే నాడులు వెళ్తాయన్నమాట. మన నాడులు అంటే నెర్వ్స్ అని చెప్పుకున్నాం ఇప్పుడు నరాలు. అక్కడికి వెళ్తాయన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ భాగాలు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మన శరీరంలో ఆ భాగం సరిగ్గా లేదనుకోండి, అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, అప్పుడు ఈ గ్రంథి పనిచేయటం సన్నగిల్లుతుందనమాట. అట్లా మనం దాన్ని బట్టి ఆ గ్రంథి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, గ్రంథి యొక్క పనిచేసేటువంటి కెపాసిటీని బట్టి మన ఏ శరీర భాగం సరిగ్గా లేదు అని చెప్పి తెలుసుకోవటానికి అవకాశం ఉందన్నమాట. అట్లా. తర్వాత ఆజ్ఞా చక్రం వరకు ఇవన్నీ భేదించడం అనమాట. ఇవన్నీ కూడా భేదించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆజ్ఞా చక్రంకి వచ్చిన తర్వాత మనకు సహస్రారం నడినట్టు ఉంటుందని చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్య ఇదే కాదు, 7 చక్రాలే కాకుండా మనలో ఇంకా రకరకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి చక్రాలు కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఈ ముఖ్యమైనటువంటివి 7 మాత్రమే. ఇంకా దాదాపు నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు 108 వరకు ఉన్నట్టు గుర్తు నాకు. 108 చక్రాలు, సూక్ష్మ చక్రాలు ఇంకా ఉన్నాయి. వాటిల్లో మనం ఈ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు చూసుకున్నట్టయితే, అంటే సహస్రాంతం వరకు మనం చూసుకున్నట్టయితే, ఈ మధ్యలో 9 రకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి చక్రాలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఒకదాన్నొకటి బిందువు అంటారు ఒక చక్రాన్ని. రెండవ చక్రాన్ని అర్ధచక్రం అంటారు. మూడవ చక్రాన్ని రోదిని అంటారు. నాలుగవ చక్రాన్ని నాదము అంటారు. ఐదవ దాన్ని నాదాంతం అంటారు. ఆరవ దాన్ని శక్తి అంటారు. ఏడవ దాన్ని వ్యాపకం అంటారు. ఎనిమిదవ దాన్ని సుమన అంటారు. తొమ్మిదవ దాన్ని ఉన్మన అంటారు. అంటే ముఖ్యమైనటువంటి చక్రాలు ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి 9 సూక్ష్మమైనటువంటి చక్రాలను ఉన్నాయన్నమాట. మనం యోగం ప్రాక్టీస్ చేస్తున్నాం. యోగం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వాయు ప్రసారణం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వాయు ప్రసారణ అంటే దాన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే
మనలో ఉండేటువంటి మనం ఇలా ప్రాక్టీస్ చేయడం, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయటం వల్ల కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి సుషుమ్న నాడి ద్వారా ప్రయాణం చేసి మనకి సహస్రాన్ని చేరుతుంది అని చెప్పుకున్నాం. ఇలా చేయటంలో ఏంటంటే ముఖ్యంగా ఈ ఆజ్ఞాచక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు వస్తుంది. ఇక ఉన్నదంతా ఇంకా ఏడా అంటే ఇక్కడే మనకి మిరాకిల్స్ ఏమైనా జరిగాయి కూడా ఇక్కడ ఆజ్ఞాచక్రం సహస్రారం దగ్గర నుంచి మనం ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనకేమవుతుందంటే అనేక రకాలైనటువంటి ధ్వనులు కానీ కాంతి పుంజాలు కానీ మనకి కనపడుతుంటాయి అన్నమాట ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు. దాంట్లో భాగంగానే దీన్ని ఇక్కడి నుంచి మనం ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం కదా 9. ఈ 9 సూక్ష్మ చక్రాలని వియన్ మండలం అని, తమో మండలం అని, మేఘ మండలం అని, విద్యున్ మండలం అని, తారామండలం అని, జ్యోతిర్మయ మండలం అని, సూర్యమండలం అని, చంద్రమండలం అని, అగ్నిమండలం అని, హిరణ్యమండలం అని చెప్పి మొత్తం ఈ 10 భాగాలుగా చేసుకున్నాం దీన్ని. ఈ 10 భాగాలుగా చేసుకుంటంలో మనం ఎప్పుడైతే మన ప్రాణశక్తి కానీ లేకపోతే కుండలిని శక్తి వాటి మీదగా వెళ్తూ ఉంటుందో రకరకాలైనటువంటి ధ్వనులు వినిపిస్తాయి. ఏమండి, ఇంకొక ముందర ధ్వనుల పేరు తెలుసుకుందాం ముందు. వియన్ మండలంలో ప్రయాణం చేసేటప్పుడు అంతర్గత ప్రాణఘోష వినిపిస్తుంది అన్నమాట. అంటే మన ప్రాణశక్తిలో మనకు ప్రాణం ఘోష మనకే వినిపిస్తుంది అనమాట చెవులు. తమ మండలం దానిలో చెణినాదము అంటారు. మేఘమండలానికి వచ్చేసరికల్లా చెణి నాదము అంటారు. విద్యున్ మండలానికి వచ్చేసరికల్లా ఘంటానాదం వినిపిస్తుంది. తారామండలంలోకి వచ్చేసరికల్లా శంఖనాదం వినిపిస్తుంది. తర్వాత జ్యో జ్యోతిర్మండలానికి వచ్చేసరికల్లా తంత్రినాదం వినిపిస్తుంది. సూర్యమండలానికి వచ్చేసరికల్లా వేణునాదం వినిపిస్తుంది. చంద్రమండలానికి వచ్చేసరికల్లా భేరీనాదం వినిపిస్తుంది. అగ్ని మండలానికి వచ్చేసరికల్లా మృదంగనాదం వినిపిస్తుంది. హిరణ్మయ మండలంలోకి వచ్చేసరికల్లా మేఘనాదం వినిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా వినిపిస్తాయి అని చెప్పాను. ఎప్పుడు వినిపిస్తాయి అంటే మన బయట ఏదన్నా వచ్చేటువంటి ధ్వనుల్లాగానే ఇవన్నీ మనకు వినిపిస్తాయా? మన ధ్యానంలోనే ఉంటాం. వినిపిస్తాయా అంటే అవి వినిపించవు అనమాట. ఇప్పుడు ఒక ఆసనంలో కూర్చుని మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు, ధ్యానం చేసుకునేటప్పుడు మనకి ఆ ధ్వని వినాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఆసనం ద్వారా వేసుకోమాట. వాటిల్లో ముఖ్యమైనటువంటిది షణ్ముఖి ముద్ర అనేటువంటిది ఒకటి ఉంది. ఈ షణ్ముఖి ముద్ర, శాంభవి ముద్ర, రాధా ముద్ర ఇలా రకరకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. వీటిల్లో మనం షణ్ముఖి ముద్ర కానీ లేకపోతే శాంభవి ముద్ర కానీ ఈ రెండింటి గురించి రాధా ముద్ర వీటి గురించి మనం ఇంతకుముందు చదువుకున్నాం మనం. ఇప్పుడు మనం ఏవైతే మనం ఈ నాదాలు మనం వినాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే షణ్ముఖి ముద్రలు వేసుకొని ఆ ముద్రలో మన చెవులు కనుక రెండు చేతులతోటి చెవులు మూసుకొని మనకి అంటే కాన్సన్ట్రేట్ చేసి విన్నట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి మార్పులు మనకి ఆ ధ్వనులు మనకి వినిపిస్తాయి అన్నమాట. మొట్టమొదటి ఏంటంటే మనకి వినిపించేటువంటిది ఓంకారనాదం వినిపిస్తుంది మనకి. మొట్టమొదటిగా ఓంకారనాదం వినిపిస్తుంది. ఆ తర్వాత ఏమో చెణినాదం వినిపిస్తుంది అనమాట. అంటే చెణినాదం అంటే చిలకరించినట్టు ఎట్లాగైతే ఉంటుందో అలాగనుకుంటాం. ఆ తర్వాత అది ఇంకా మన ధ్యానము జరుగుతుండాలి. ఈ విధంగా కనుక చెవులు రెండు సైమల్టేనియస్‌గా జరగాలన్నమాట. ఆ తర్వాత మనకి వినిపించేది ఆ శబ్దం పెరుగుతుంది. దాన్నే చిన్ని శబ్దము అని కూడా మనం చెప్పొచ్చనమాట. ఆ తర్వాత ఇంకా అబ్జర్వ్ చేసామనుకోండి ఘంటానాదం వినిపిస్తుంది. ఆ తర్వాత
శంఖనాదం వినిపిస్తుంది. ఇది చాలా గొప్పగా వినిపిస్తున్నమాట ఈ నాదం. ఎప్పుడు కూడా ఇంకోటి ఇదేమో నేను చెప్తాను. అత్యమనోహరం ఇప్పుడు వీణ. ఇప్పుడు ఎక్కడైనా గానీ తర్వాత వినిపించే నాదం వీణానాదం. మనం బయట మనం ఎక్కడైనా గానీ సంగీత కచేరీలో గానీ, లేతే ఎవరైనా గానీ వీణ ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గర మనం చూసుకున్నట్టయితే, ఆ వీణ యొక్క ధ్వని మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటిదే వీణానాదం. ఈ వీణానాదం అయిన తర్వాత మనకి ఈ స్టేజ్‌లో మనకేమవుతుందంటే, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ గనక జయించినట్టయితే ఇంతవరకు బానే ఉంటుంది. ఇక ముందుకెళ్ళాలి మనం. ఈ ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఈ మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలన్నీ జయిస్తే మనకు వినిపించేటువంటి నాదం భేరినాదం. ఇక ఆ తర్వాత భేరినాదం వినిపించిన తర్వాత ఇంకా మనం సాధనలోనే ఉన్నామనుకోండి. అప్పుడు వినిపించేటువంటిది మనకి మృదంగనాదం అనమాట. అంటే బావుంది. ఇంతవరకు వచ్చాము. అంటే ఒక స్టేజ్‌కొచ్చాము. మనలో నాడీ మండలాన్ని గురించి మనం చెప్పుకునేటప్పుడు అంటే కుండలిని శక్తి గురించి మనం చెప్పుకునేటప్పుడు మన సహస్రాలలో ఉండేటువంటి సహస్రాల కలశం నుంచి అక్కడ కామేశ్వరులుంటారు అని చెప్పి మనం చదువుకున్నాము. అక్కడ అమృత వర్షం కురుస్తుంది అని చెప్పి మనం చదువుకున్నాం. అలాంటి శబ్దం గూడా అంటే వాన చినుకులు వాన ఎలా పడుతూ ఉంటుందో అలా మనకి వినిపిస్తుందనమాట నాదం. దాన్ని మేఘనాదం అనేటువంటిది అంటారు. ఈ మేఘనాదం కలిగినప్పుడు అది గొప్ప మనకి ఆనందమైనటువంటి స్థితి అనమాట అది. కనుక అట్లాంటి ఆనందమైనటువంటి స్థితిలో మనలో వచ్చేటువంటి అమృత వర్షంతోటి మనలో 72,000 నాడులున్నాయని చెప్పాను మనం ముఖ్యంగాను. ఈ 72 నాడుల్ని శుద్ధి చేయటం అంటే వాటిని తడపటం వల్ల అమృత వర్షంతో తడపటం వల్ల మనం పరిశుద్ధము అవుతాము. అంటే ఎప్పుడైతే ఈ నాడులన్నీ కూడా ఆహ్, దీనితోటి తడిపబడతాయో, అమృత వర్షంతోటి తడపబడతాయో అప్పుడు నాదబిందు కళాతీతం మనకి వినిపిస్తుందన్నమాట. ఈ నాదబిందు కళాతీతం అనేటువంటిది మనం ఎక్కడ చదువుకుంటాం వస్తుందంటే లలితా సహస్రనామంలో వస్తుంది. నాదబిందు కళాతీత అని చెప్పి అమ్మవారికి ఒక నామం ఉంది. అంటే మన ప్రాణాలన్నీ కూడా అమ్మవారిలో కలిసిపోతాయి. అంటే మన ప్రాణాలన్నీ కూడా ఆమె మీద నిలిచిపోతాయి అని అర్థం అన్నమాట. ఆ స్థితిలో ఏంటంటే మన మనసు పనిచేయదు. ఆ స్థితిని ఉన్మన స్థితి అంటారు. లేకపోతే దాన్నే అమనస్క స్థితి అని కూడా అంటారనమాట. ఈ యోగాన్ని అమనస్క యోగము అంటారనమాట. అంటే ఎప్పుడైతే ఒక సాధకుడు ఈ స్థితికి చేరుకున్నాడో అమనస్క యోగ స్థితి లేదా ఉన్మన స్థితికి చేరుకున్నాడో అతడు పరబ్రహ్మ అవుతాడు అని చెప్పి మన యోగ శాస్త్రం చెప్తుందనమాట. ఇక ఇంకా ఈ సాధకుడు ఏం చేస్తాడు? మనకి సాధకుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేడు. ఒక స్టేజ్‌కి చేరుకున్నటువంటి వాడు ఒక నిర్మలమైనటువంటి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి ప్లేస్‌లో కూర్చోవాలతను. కూర్చోవాలని మనస్సు అనుకుంటుంది. తను అనుకుంటాం కాదు. మనసు అనిపిస్తుంది. కనుక ఒక చోట కూర్చొని తను యోగ సాధన చేసుకోవడానికి ఒక దర్భాసనమో, లేకపోతే ఇంకే విజంకచలమో ఏదో ఒకటి ఆసనం. అంటే ఈ ఆసనాల్లో కూడా ఒక్కొక్క ఆసనం మీద మనం కూర్చున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి ఆసనాల్లో కూడా మనకు చెప్తారన్నమాట. అది తర్వాత ఒక ఆసనం వేసుకొని కూర్చోవటం అనేటువంటిది మనకు ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ యోగం చేసేటప్పుడు మనకి ప్రారంభ స్థితిలో ఏంటాయంటే, నేను ఎట్టగైనా యోగం చేస్తున్నాను కనుక
నాకు అలాంటి అంటే ఇతరుల కన్నా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాను గనుక, అక్కడ రకరకాలైనటువంటి కోరికలు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. వాటిల్లో చెడ్డవాళ్ళతోటి మాట్లాడటం గానీ, లేకపోతే బంగారము, ధనము వాటి మీద ఆశ కలగటం గానీ, ఇలాంటి రకమైనటువంటి ఆశలు కలగటానికి అంటే మళ్ళీ ఆ కోరికలు ప్రకోపింపబడతాయన్నమాట. అది యోగ సాధకుడికి ప్రమాదకరమైంది. కనుక ఆ స్థితులన్నీ కూడా వదిలిపెట్టినప్పుడే మనకి యోగానుభవాలు కలుగుతాయి కానీ లేకపోతే కలగవు. ఇలా చేయడం వల్ల మనకి పరమాత్మ దర్శనం కలగటానికి జీవాత్మ, పరమాత్మల మధ్య సంబంధం పెరుగుతుందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇతనిలో యోగ సాధన చేసినప్పుడు అంటే ఒక స్టేజ్‌కి వచ్చినప్పటికల్లా ఇతనికి మానవాతీతమైనటువంటి కొన్ని శక్తులు అలవడటానికి అవకాశం ఉంటుంది. అంటే మానవుడికి సాధ్యమా అనేటువంటి పనులు కొన్ని ఉంటాయి. అవి చేసేటువంటి సమర్థత ఇతనికి కలుగుతుందనమాట. తర్వాత ఇతనిలో ఒక రకమైనటువంటి అట్రాక్షన్ అనేటువంటిది అంటే పైకి మన మనిషిని చూడంగానే ఆకర్షణ కలిగించే రీతిలో తయారవుతాడనమాట. అలాగే ఇదే యోగాన్ని గురించి హంసోపనిషత్తులు కూడా చెప్పారన్నమాట. తర్వాత తంత్రసారంలో కూడా యోగ శక్తి గురించి చెప్పారన్నమాట. అంటే మనలో ఉండేటువంటి యోగం చేత మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనలో ఉండేటువంటి కుండలిని శక్తి బయలుదేరి మన నాడుల ద్వారా మన సుషుమ్న నాడి ద్వారా ప్రయాణం చేసి వెన్నెముకలో మధ్య భాగంలో ఉంటుందన్నమాట. కనుక వెన్నెముక గుండా ప్రయాణం చేసినప్పుడు మనకి స్వస్వరూప మాయ మనలో ఉండేటువంటి మాయ అనేటువంటిది తొలగిపోయి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా పునర్జన్మరహితమైనటువంటి ముక్తి అనేటువంటి పదం కూడా ముక్తి అని కూడా కలుగుతుంది. అంటే ముక్తి అంటే ఇహపరమైనటువంటి బంధాన్ని తొలగిపోవటం అని చెప్పుకోవచ్చు. లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే పరమాత్మను దర్శన భాగ్యం కలుగుతుంది. పరమాత్మలో ఐక్యమవుతాం కూడా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉందన్నమాట. ఇలా కనుక ఇలాంటి లక్షణాలు కలగటానికి అవకాశం ఉందన్నమాట. కలిసి అప్పుడు మనకి జీవాత్మల మధ్య భేదం లేదు. నాలోనే దేవుడున్నాడు అనేటువంటి భావన కలగటానికి తనను తాను తెలుసుకుంటానికి అవకాశం కూడా కలగటానికి అవకాశం ఉందన్నమాట. కనుక ఇలాంటి యోగ ప్రక్రియలు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, ఇలాంటి యోగ ప్రక్రియని గనుక తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరికీ కూడా నేత అయినటువంటి వాడు అంటే నాయకుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్నారాయణుడు అని చెప్పి చెప్తారన్నమాట. అందుచేతనే యోగులలో శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే యోగ విద్యలో శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు కూడా చెప్తారన్నమాట. కనుక ఈయన శ్రీమన్నారాయణుడు యోగ విధానేత అని చెప్పి చెప్పబడుతున్నారు అని చెప్పి చెప్తారన్నమాట. కనుక ఈ విధంగా మనకి శ్రీమన్నారాయణుడు లేదా మహావిష్ణువు కూడా మనకి యోగ విధానేత అని పిలువబడుతున్నాడు అన్నమాట. కనుక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే మనకి మనం చేసేటువంటి యోగ లక్షణం కావాలన్నా ప్రభువు ఆయనే. మనం యోగం చేయాలన్నా యోగానికి అధినేత ఆయన. యోగం చేయాలన్నా నేత ఆయనే. యోగం నడిపించాలన్నా ఆయనే. యోగ ఫలాన్ని ఇచ్చేది కూడా ఆయనే విష్ణుమూర్తి. కనుక అలాంటి లక్షణాలు కలిగినటువంటి నేత అయినటువంటి నాయకుడైనటువంటి విష్ణుమూర్తిని సదా స్మరించి
మనం పరమాత్మను దేనిలో తెలుసుకోవచ్చు అని అంటే జ్ఞానం చేత తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి నిన్న వరకు చాలాసార్లు మనం తెలుసుకున్నాం. కనుక ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క ప్రక్రియను మనం తెలుసుకొని కర్మాచరణ కనుక మనం చేసినట్టయితే సత్వరసాన్ని పరమేశ్వరుడే పరమేశ్వరుడైనటువంటి ఆ విష్ణుమూర్తి మనకి ఇస్తాడు. ఆయన యోగ విధానం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కనుక దీంతో మనకి 19వ నామం పూర్తయింది. 20వ నామం ప్రధాన పురుషేశ్వర అనేటువంటి నామం ఒకటి ఉంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. కనుక మనం కూడా ప్రాణాయామం ఎలా చేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, ఆ ప్రాణాయామం చేసినందువల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడే మనం చదువుకున్నాం. యోగం చేయడం వల్ల ఉపయోగం ఏంటో మనం చెప్పుకున్నాం, వివరంగా చదువుకున్నాం. కనుక అలాంటి యోగా ప్రక్రియని మనం కూడా సాధన చేసుకొని ప్రాణాయామం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ప్రాణాయామం. రోజుకి కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా కానీ ఈ ప్రాణాయామాన్ని ఆచరించి మన ఆరోగ్యాన్ని అంటే ఇటు ఆరోగ్యపరంగాను భక్తి ముక్తి ప్రదంగాను ఉంటుంది. కనుక మనం ఈ ప్రాణాయామాన్ని ఆచరించి ధన్యులు కావాలని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని వాటిని ముగిస్తున్నాను. సో దీంట్లో మీకేమన్నా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. అండ్ స్వస్తి చెప్పేస్తున్నానండి. ఓకే అండి సాగర్ గారు. సర్వే జనాం సుఖినో భవంతు, లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్ యూ సాగర్ గారు. థ్యాంక్ యూ అండి.